హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రొడ్యూసర్ సెక్టార్ లో 6000 ఓట్లు, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 276 ఓట్లు పోలయ్యాయి. ఇక ఎగ్జిబిటర్ల సెక్టార్ లో 138, స్టూడియో సెక్టార్ లో 56 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రొడ్యూసర్ సెక్టార్ లో 6000 ఓట్లు, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 276 ఓట్లు పోలయ్యాయి. ఇక ఎగ్జిబిటర్ సెక్టార్ లో 138, స్టూడియో సెక్టార్ లో 56 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రొడ్యూసర్ సెక్టార్ లో 6000 ఓట్లు, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 276 ఓట్లు పోలయ్యాయి. ఇక ఎగ్జిబిటర్ సెక్టార్ లో 138, స్టూడియో సెక్టార్ లో 56 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రొడ్యూసర్ సెక్టార్ లో 600 ఓట్లు, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 276 ఓట్లు పోలయ్యాయి. ఇక ఎగ్జిబిటర్ సెక్టార్ లో 138, స్టూడియో సెక్టార్ లో 56 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ముగిశాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రొడ్యూసర్ సెక్టార్ లో 600 ఓట్లు, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 276 ఓట్లు పోలయ్యాయి. ఇక ఎగ్జిబిటర్ సెక్టార్ లో 138, స్టూడియో సెక్టార్ లో 56 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. సువర్ణ, 1 గంట వరకు చూస్తున్నట్టయితే పర్సంటేజ్ చాలా చేంజెస్ వచ్చాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 40% వరకు కూడా ఓటింగ్ జరిగినట్టుగా కూడా క్లియర్ గా తెలుస్తోంది. ముఖ్యంగా
ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి 4 సెక్టార్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతుంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, అదేవిధంగా స్టూడియో సెక్టార్, ఈ 4 సెక్టార్లకు సంబంధించి ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి అప్డేట్ కొద్దిసేపటి క్రితమే వచ్చింది. దాదాపుగా 803 ఇప్పటి వరకు వచ్చినటువంటి పోలైనటువంటి ఓట్లుగా కూడా గుర్తించడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ లో 373, ఎగ్జిబిటర్ సెక్టార్ సంబంధించి 172, స్టూడియో సెక్టార్ సంబంధించినటువంటి 56గా ఇప్పటి వరకు ఎన్నికల్లో వాళ్ళు సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించినట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఈ ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో పూర్తిగా ఎగ్జిబిటర్లకు సంబంధించి కావచ్చు తక్కువ సంఖ్యలో పోలేనట్టుగా క్లియర్గా తెలుస్తుంది. అయితే ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి దాదాపుగా సగం వరకు వచ్చినట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా 1600 ఓట్లు ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి ప్యానెల్కి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు 800 పైచిలకు ఓట్లు పోలవడం చూస్తున్నట్టయితే ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి ప్యానెలే ఎక్కువగా ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. అయితే దీంట్లో చాలా వరకు సినీ సంబంధించినటువంటి ఎవరైతే నటీనులు ఉన్నారో నటీనటులకు సంబంధించినటువంటి వాళ్ళ ఓటు హక్కులు కూడా ఉన్నాయి. వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు అనేది క్లియర్గా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ప్రధానమైనటువంటి హీరోలు కూడా ఉన్నారు. అక్కినేని నాగార్జున కావచ్చు, లక్ష్మీ మంచు, విష్ణు, మోహన్ బాబు లాంటి వాళ్ళకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇప్పటివరకు ఈ ఎన్నికలకు సంబంధించిన జరుగుతున్నటువంటి ఛాంబర్కి అయితే రాలేదన్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో టాప్ హీరోస్ అయినటువంటి రామ్ చరణ్, రానా దగ్గుపాటి కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ఓట్లు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళు షూటింగ్ సంబంధించినటువంటి ఇతరత్ర కారణాల వల్ల కూడా రాలేదనేమో చెప్తున్నారు. కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించలేదని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపుగా 40% వరకు మాత్రమే పోలింగ్ అయినట్టుగా కూడా మనకు క్లియర్ డేటా వస్తుంది. అయితే 1 గంటకు ఎన్నికలకు సంబంధించి ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళకు మాత్రమే అనుమతిస్తామంటూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ ఓటింగ్ ప్రక్రియకు వచ్చిన వాళ్ళ 1 గంట లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే అనుమతిస్తున్నారు. లోపల జరిగేటువంటి అంటే ఇంకా కొంతమంది ఓట్లకు వినియోగించుకుంటూ లోపల వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతోంది. ఎన్నికలు జరుగుతాయి. ఈ పూర్తి ఎన్నిక ప్రక్రియ కూడా 1 గంట నుంచి 1 గంట 30 నిమిషాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఎన్ని ఓట్లు ఎన్నికయ్యాయి, ఎన్ని సెక్టార్లు ఇప్పుడు ఉన్నటువంటి 4 సెక్టార్లో ఎన్ని ఓట్లు లెక్కయ్యాయి అనేది పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.